హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెస్క్యూ రిపోర్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 2018 థాయ్ రెస్క్యూ గురించి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జూన్ 23, 2018 వైల్బోర్ సాకర్ టీంలోని 12 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళ ఏజ్ 11 to 16 అండ్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఎకపాల్ చాతవాంగ్ కలిసి చియాంగ్ రాయ్లోని తామ్ లుయాంగ్ నాంగ్ నాన్ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుని సాకర్ ప్రాక్టీస్ అయిపోయాక సైకిల్స్ మీద వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వెదర్ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత వర్షం పడడం కూడా స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అలా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ 6 kilometers వరకు వెళ్ళిపోతారు. ఇక చాలా దూరం వచ్చామని రియలైజ్ అయ్యి బయటకు వస్తుంటే అప్పటికే గుహలోకి చాలా వరకు నీళ్ళు వచ్చేసాయి. అక్కడ 4 kilometers దూరం ఉన్నప్పుడు వాళ్ళు అందరూ అక్కడే ఇరుక్కుపోతారు. రాత్రి అయ్యేంత వరకు ఇంటికి రాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఆ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారని చెప్తారు. దాంతో థాయ్ నేవీ సీల్స్ రెస్క్యూ మిషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ రెస్క్యూ మిషన్ లో థాయిలాండ్ కి యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ కేవ్ రెస్క్యూ కౌన్సిల్, బీసీఆర్సీ డైవర్స్ అండ్ ఎక్స్పర్ట్స్, యుఎస్ఏ నుంచి యుఎస్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ స్పెషలిస్ట్ అండ్ ఏ టీమ్ ఆఫ్ 30 స్కూబా డైవర్స్ ఫ్రమ్ ది యుఎస్ మిలిటరీస్ ఇండో పసిఫిక్ కమాండ్, ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియన్ పోలీస్ అండ్ అఫీషియల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ అండ్ రెస్క్యూ వర్కర్స్, చైనా నుండి ఎక్స్పర్ట్స్ అండ్ రెస్క్యూ వర్కర్స్, ఇజ్రాయెల్ నుండి రేడియో ఎక్విప్మెంట్స్ ఫర్ కమ్యూనికేషన్, ఇంకా బెల్జియం, స్కాండినేవియా, మయన్మార్, లావోస్ అండ్ జపాన్ లాంటి కంట్రీస్ కూడా ఎక్స్పర్ట్స్ అండ్ రెస్క్యూ వర్కర్స్ ని కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ న్యూస్ ఛానల్లో చూసిన ఇదే రెస్క్యూ గురించి మాట్లాడుతున్నారు. ఇలా 9 days తర్వాత జూలై 2 కి ఇద్దరు బ్రిటిష్ స్కూబా డైవర్స్ అయిన జాన్ వోలాంథన్ అండ్ రిక్ స్టాంటన్ కి స్టూడెంట్స్ అందరూ ఒక హైట్ లో ఉన్న రాయి ఎడ్జ్ మీద ఉండడం చూశారు. వెంటనే ఈ విషయం బయట ఉన్న వాళ్ళ పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ కి చెప్తే వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి మెడిసిన్స్, ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్, పెయిన్ కిల్లర్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్ పంపించారు. ఎన్ని రోజులు వాళ్ళందరూ అక్కడ పైన రాళ్ళ నుంచి కారుతున్న చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ని తాగుతూ ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యారు. వాళ్ళకి ఆక్సిజన్ బాగా అందడం కోసం వాళ్ళ అసిస్టెంట్ కోచ్ వాళ్ళకి మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపించారు. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలిసింది, కానీ వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రెస్క్యూ మిషన్ చాలా డిఫికల్ట్ అండ్ డేంజరస్. ఎందుకంటే ఆ కేవ్స్ చాలా చీకటిగా అండ్ సన్నగా వరదలతో నిండిపోయింది. ఆ స్టూడెంట్స్ లో ఎవరికి కూడా స్విమ్మింగ్ అండ్ డైవింగ్ రాదు. రెస్క్యూ వర్కర్స్ ఈ గుహలో ఉండే వాటర్ ని తీయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎంత తీసినా కానీ వాటర్ మాత్రం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదని రీసెర్చ్ చేస్తే పక్కనే ఉండే చెరువులో నీళ్లు ఇవి గుహలోకి వస్తున్నాయి. ఆ చెరువులోంచి గుహలోకి నీళ్లు రాకుండా రెస్క్యూ వర్కర్స్ ఒక బ్రిడ్జ్ ని కట్టారు. స్కూబా డైవర్స్ ఆ గుహలోకి రావడంతో గుహలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు స్కూబా డైవర్స్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే ఆ పిల్లలకి అనెస్థీషియా ఇచ్చి ఫేస్ మాస్క్ పెట్టి వాళ్ళని ఒక స్ట్రెచ్చర్ లాంటి బ్యాగ్ లో పెట్టి ఇద్దరు స్కూబా డైవర్స్ ఆ బ్యాగ్ ని క్యారీ చేస్తూ గుహ బయటి దాకా తీసుకురావాలని. కాకపోతే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఫస్ట్ ఒక 4 స్టూడెంట్స్ ని బయటకి తీసుకొస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అవడంతో మిగతా స్టూడెంట్స్ కూడా తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. ఈ రెస్క్యూ మిషన్ జూలై 8 కి స్టార్ట్ అయ్యి జూలై 10 కి ఎండ్ అవుతుంది. జూలై 10 కి వీళ్ళ కోచ్ తో సహా అందరి స్టూడెంట్స్ ని రెస్క్యూ చేసి ఉంటారు. ఈ రెస్క్యూ మిషన్ కోసం డిఫరెంట్ కంట్రీస్ నుంచి 90 మెంబర్స్ ఎక్స్పర్ట్ స్కూబా డైవర్స్ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే థాయ్ నేవీ సీల్ ఆఫీసర్ అయిన సనన్ కునాన్ ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల చనిపోయారు. బీరుట్ పగ్బారా అని ఇంకొక స్కూబా డైవర్ ఆ గుహలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల కొద్ది రోజుల తర్వాత చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ఈ సాకర్ స్టూడెంట్స్ ని ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ని అబ్జర్వేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత వీళ్ళు రికవర్ అయ్యి వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తూ వీళ్ళ స్టోరీని అందరికి షేర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మీద మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. ది రెస్క్యూ 2021 నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీ, 13 Lives 2022 హాలీవుడ్ ఫిల్మ్ స్టారింగ్ కోలిన్ ఫారెల్ అండ్ 13 లాస్ట్. ఈ రెస్క్యూ మిషన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రెస్క్యూ ఇన్ ద హిస్టరీగా నిలిచింది, ఎందుకంటే టీమ్ వర్క్, కరేజ్ అండ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ వల్ల. ఈ రెస్క్యూ మిషన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 18 days పట్టింది. 17 మెంబర్స్ కేవ్ డైవర్స్, 200 ఆక్సిజన్ సిలిండర్స్, కొన్ని మైల్స్ ఆఫ్ రోప్, 20 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 10,000 మెంబర్స్ వాలంటీర్స్ వల్లే ఈ రెస్క్యూ మిషన్ అయితే సక్సెస్ అవ్వగలిగింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.